హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంకో 3 రోజుల్లో గ్రాండ్ ఫినాలే అయితే చాలా గ్రాండ్గా అయితే జరగబోతుందనే చెప్పాలి. చాలా చాలా పెద్ద పెద్ద సెలబ్రిటీలు ఆస్కార్ అవార్డు అందుకున్న అల్లు అర్జున్ గారు చీఫ్ గెస్ట్ గా రాబోతున్నారు. చాలా హంగామా అయితే ఉండబోతుంది అండ్ రచ్చ రచ్చ అయితే జరగబోతుంది. అండ్ ఇంకొన్ని రోజుల్లో బిగ్ బాస్ సీజన్ 8 కూడా అయిపోబోతుందనే చెప్పాలి. సో ఇప్పుడు అన్నిటికంటే పెద్ద క్వశ్చన్ ఏంటంటే ప్రెజెంట్ బిగ్ బాస్ సీజన్ 8 విజేత ఎవరు అనేదే ఒక పెద్ద క్వశ్చన్గా మారింది. ఎవ్రీ సీజన్ ఈ పాటికల్లా విన్నర్ ఎవరో డిసైడ్ అయిపోయేదన్నమాట. జనాల్లో బాగా తెలిసిపోయేది విన్నర్ ఎవరో. కాకపోతే ఈసారి చివరి క్షణం వరకు విజేత ఎవరో ఒక సస్పెన్స్గానే ఉందనే చెప్పాలి. సో మరి దాని గురించి అయితే ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాము. అయితే బిగ్ బాస్ సీజన్ 8 విజేత మరెవరో కాదు, మ్యాక్సిమం గౌతమ్ కృష్ణ విన్నర్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే గౌతమ్ కృష్ణకి చాలా హ్యూజ్ ఓటింగ్ పడుతుంది అండ్ డిఫరెన్స్ కూడా చాలా ఎక్కువగా ఉంది నిఖిల్తో పోలిస్తే. అండ్ చాలా ప్రమోషన్స్ అయితే జరుగుతున్నాయి అండ్ చాలామంది సెలబ్రిటీలు కూడా మనకి సపోర్ట్ చేయమని చెప్తున్నారు అండ్ హేటర్స్ కూడా బాగా మాట్లాడుతున్నారనమాట గౌతమ్ కృష్ణ గురించి. గౌతమ్ కృష్ణ గెలిచినా కూడా మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతామంటున్నారు. హైలైట్ ఏంటంటే హేటర్సే కాకుండా మొన్నటి ఎపిసోడ్లో నిఖిల్ కూడా తన ఆపోనెంట్ కంటెస్టెంట్, వీళ్ళిద్దరికి రైవలరీ చాలా గట్టిగా జరిగింది ఈ సీజన్లో. సో తనే మంచి కంటెస్టెంట్, ఏదైనా ఫైట్ జరిగితే దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేయడు, చాలా మంచి కంటెస్టెంట్ అని నిఖిలే చెప్పాడు. సో అక్కడే గెలిచేశాడు అనమాట. ఒకవేళ గౌతమ్ కృష్ణ విన్ అవ్వకపోయినా కూడా ప్రాబ్లం అయితే ఏమీ లేదు. తను ఆల్రెడీ చరిత్ర సృష్టించాడు అండ్ చాలామంది మనసులను అయితే గెలుచుకున్నాడు అనే చెప్పాలి. సో ఆ విషయంలో హ్యాట్స్ ఆఫ్ గౌతమ్ కృష్ణకి మాత్రం వైల్డ్ కార్డ్గా వచ్చి తనైతే చరిత్ర అయితే సృష్టించబోతున్నాడు. అండ్ వెయిటింగ్ అనమాట, కాంట్ వెయిట్ అబ్బా గౌతమ్ కృష్ణ ట్రోఫీ లిఫ్ట్ చేయటం చూడాలి. దానికోసం నేనైతే చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. కౌశల్ విన్ అయినప్పుడు ఎంత కిక్ ఇచ్చిందో, అభిజిత్ విన్ అయినప్పుడు ఎంత కిక్ అయితే వచ్చిందో, మొన్న పల్లవి ప్రశాంత్ విన్ అయినప్పుడు ఎంత కిక్ ఇచ్చిందో, గౌతమ్ కృష్ణ విన్ అయితే మాత్రం దానికి డబల్ కిక్ ఉంటదన్నమాట. సో వెయిటింగ్ అనమాట. బయట కూడా గౌతమ్ కృష్ణ ఫ్యాన్స్ చాలా హ్యూజ్ గా ప్రమోషన్స్ అయితే చేస్తున్నారు. సో చాలా మంచి ప్రయత్నం అనే చెప్పాలి. హ్యాట్స్ ఆఫ్ ఫ్యాన్స్ కూడా. సో గుడ్ టు సీ. అండ్ ఇలాంటి మంచి కంటెస్టెంట్ ని సపోర్ట్ చేయడంలో ఏమాత్రం తప్పు లేదనే చెప్పాలి. సో అందుకే గౌతమ్ కృష్ణ విన్నర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అండ్ ఇక రన్నర్ విషయానికి వస్తే రన్నర్గా నిఖిల్ మలియక్కల్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. సో నిఖిల్ మలియక్కల్కి కూడా చాలా హ్యూజ్ ఓటింగ్ అయితే పెరిగింది అండ్ ఫ్యాన్ బేస్ కూడా చాలా బాగుందనే చెప్పాలి. టాస్కులు చాలా బాగా ఆడుతున్నాడు, అది ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. సో ఈ సీజన్కి టాస్కుల్లో చాలా బాగా ఆడిందంటే నిఖిల్ అనే చెప్పాలి. సో ఆ పరంగా రన్నర్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. మరి మొత్తానికి మ్యాటర్ అయితే ఇది.